ఏ డాడీ డాడీ తలుపు తెరవండి. ఏటమ్ముడు ఇగో వస్తున్నాను. డాడీ ఓయ్ అయ్యో పాపా ఏంటమ్ముడు ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పారు. హలో హలో కనకరాజు, నేనెవరో అడగదు, ఫోన్ లో చెప్పడానికి కూడా వీలు కాదు. నన్ను ఒక స్నేహితుడిగా భావించి నేనిచ్చే ఈ మెసేజ్ ను అర్థం చేసుకుంటే చాలు. మాధవ్ పోలీస్ టీమ్ తో ఆశ్రమం లైట్ చేయడానికి బయలుదేరుతున్నా. వెంటనే ఏం చేయాలో అది చేయండి. నువ్వు వెంకటరత్నానికి ఫోన్ చేసి చెప్పు. వద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు, అది ఇంకా ప్రమాదం. సలీం నేను మార్చేస్తాను. స్వామీజీయే సూత్రధార అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద వైల్డ్ గెస్. కమ్ లెట్స్ గో ఫర్ అ డాష్. అయ్యో తమరేం అనుకోవద్దు, సలీంని ఇక్కడి నుంచి నే తీసుకెళ్తా స్టేట్ కార్లో విత్ పోలీస్ ప్రొటెక్షన్. అంతవరకు వాడిని ఇక్కడే సేఫ్ గా ఉండేవాడి. ఏం సేఫు పొట్లకాయ. ఏయ్, వామనుల్లా వాడు ఇక్కడికి వచ్చి మన నెత్తిని అడుగు పెడితే గోవిందా సమాప్తం. నాకేం ప్రమాదం లేదు, ఎగిరిపోతారు ఏ దేశాలకు. మీరందరూ భూమ్ పూజ్యం శూన్యం. ఇక్కడికి వస్తాడా వాడా మటాష్ అవుతాడు. మీరు ధైర్యంగా వెళ్ళిపోండి, అన్నీ నేను చూసుకుంటాను. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరు సిబిఐ ఆఫీసర్ మాధవ్ కదూ? ఇక్కడికి ఎందుకు వచ్చావురా? సార్ నేను ఈయన్ని ఫాలో చేస్తూ వచ్చాను. ఆహా ఘనకార్యం. వీరికి ఎంతో మంది ఫాలో చేస్తున్నారు. ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, ఎందరో ధనవంతులు. ఏ స్వామీజీ? Sir, he was trying to flee with a wanted criminal. లియా పాల బర్ఫియా మాతృభాషలో మాట్లాడు. వెంకటరత్నం ఆగు, మాట్లాడినే అతన్ని. మనసావేశంతో రగులుతున్నప్పుడు అది బయట పెట్టడానికి చక్కని భాష ఇంగ్లీషే. ఎనీవే, ఐ లైక్ యువర్ బ్రిలియన్స్. మేము ఇక్కడ ఉంటామని ఊహించేవే. స్వామీజీ, మాలాంటి వాళ్ళు రావడానికి హడలిపోయే స్థలాలకి మీలాంటి వాళ్ళు వస్తారని ఊహించడానికి పెద్ద బ్రిలియన్సే అవసరం లేదు. 3 పూట్ల అన్నం తినే కామన్ బ్రెయిన్ చాలు. సూపర్. నీకేం కావాలి? ఈ అవతార పురుషుడు అభయం ఇచ్చి దాచుంచాడే ఓ క్రిమినల్ని. వాడి కోసం వాడిని అరెస్ట్ చేసే అవకాశం లేనందువల్ల అడుగుతున్నాను. వదులుతారా? మాతో పెట్టుకో, టాప్లేసిపోతాయి. సార్ ప్లీజ్ 1 minute. ఒక విషయం అడగాలి. సార్, ఉద్యోగం పోయినా పర్వాలేదు, ధైర్యంగా ఓ మాట అడుగుతా. కృష్ణా పుష్కరాల్లో పుస్తలు తెంచారని సినిమా టికెట్ బ్లాక్ లో అమ్మారని లోగడ మీరు జైలుకి వెళ్ళారట కదా. అప్పుడంటే మీరు బజార్ గుండా, ఇప్పుడు మంత్రి. రే బల్లి, ఒళ్ళు దగ్గరుంచుకో. ఉద్యోగం కాదురా, నీ తలే ఎగిరిపోతుంది. మీ తల ఎగురుతుంది. సార్, మీరు మంత్రి కాకముందు జేబులు కొట్టి బతికేవారు గుర్తుందా? మర్చిపోకండి, మళ్ళీ అదే చేయాలి. రా. తండ్రి ఎవరో తెలియని నా కొడక. ఎస్, తండ్రి ఎవరో తెలియకుండానే పుట్టాను. భర్త ఉండగానే 10 మంది దగ్గర పడుకున్న మీ అమ్మ లాంటిది కాదురా నా తల్లి. చేరదీసిన వాడి చెల్లెల్ని లేపుకుపోయిన నీలాంటి లుచ్చాబుద్ధి నాకు లేదురా. నా తండ్రి ఎవరో తెలుసా? శ్రీనివాస ప్రసాద్. ఎస్, ఐఎమ్ ఎ బాస్టర్డ్ బట్ బోర్న్ ఆఫ్ ఎ సింగిల్ ఫాదర్. ఒక్క తండ్రికే పుట్టిన వాణ్ణి. రే దొంగ స్వామి, ఒక్కసారి తప్పించుకున్నాం కదా అని దైవానుగ్రహము దివ్యశక్తులు నిన్నెప్పుడు కవచంలా కాపాడతాయని అహంకారంతో విర్రవేగకరా. రే దొంగ నా కొడక, మారణ హోమం మొదలెట్టా. నువ్వు తలవంపులు తెచ్చావు తెలుగు వాళ్ళందరికీ. ఒక మినిస్టర్తో, అది ఒక హోమ్ మినిస్టర్తో. హౌ కుడ్ యు బి సో రెక్లెస్, సో థాట్లెస్? రే, అందరికి పనులు ఇప్పిస్తామని, బియ్యం ధర తగ్గిస్తామని, రైతులకి రాయితీలు ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన పార్టీరా ఇది. ఇది ప్రజా ప్రభుత్వం రా. ఒక తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటానికి నీకెవరిచ్చారు అధికారం? ఎవరా నువ్వు? నాకు తెలుసు, భోగభాగ్యాలతో పుట్టిన నీ వంటి వాళ్ళందరికీ ద్వేషం రా. ఈ గవర్నమెంట్ మీద, దేశ ప్రజల మీద, ఈ దేశం అంటే ద్వేషం కదరా? కాదు సార్. దెన్ కమ్ ఆన్, వాట్స్ యువర్ ఎక్స్ప్లనేషన్? భోగభాగ్యాలతో పుట్టిన భాగ్యవంతుల బిడ్డను కాదు సార్, మానాభిమానాలున్న పేదరాలి కొడుకును సార్ నేను.
అందుచేతే సార్ 10 మందిలో తండ్రెవరో తెలియని నా కొడక అన్నప్పుడు నా రక్తం ఉప్పొంగిపోయింది. మాధవ్, మైండ్ యువర్ వర్డ్స్. క్షమించాలి సార్. నేను పుట్టి పెరిగింది నార్త్ ఇండియాలోని ఒక ఆశ్రమంలో అయినా ఊహొచ్చినప్పటి నుంచి నేను విన్నది, బళ్ళో చదివింది దేశభక్తులైన మహాపురుషుల జీవిత కథలే సార్. అధికారుల మీద, నాయకుల మీద నాకు పగలేదు సార్. కటిక దరిద్రంతో బాధలు పడుతూ బతుకుతున్న బడుగు వర్గాల పురోభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన మీ స్నేహితుడు శ్రీనివాస్ కొడుకునైన నేను ఉత్తముల్ని అవమానించాలని అనుకోను సార్. భక్తిభావంతోనే చూస్తాను, ఆరాధిస్తాను. సార్, ఇఫ్ యు ఆస్క్ మీ, దిస్ ఇస్ మై ఎక్స్ప్లెనేషన్. సార్, ఇతని సస్పెన్షన్ వెయిట్ కొన్నాళ్ళు కంపల్సరీ లీవ్లో విడమని చెప్పండి. సార్, హోమ్ మినిస్టర్ చాలా కోపంగా ఉన్నారు. అయినో Come in. Hey. ఎవరది? లాక్ లాక్ నువ్వా? అయ్యో, సారీ. ద గ్రేట్ మిస్ మాయా చౌదరి, దొంగ భక్తులకు ఆశ్రయం ఇచ్చే తపోవనం, కరుణామూర్తి అయిన మాయాజీ. వెల్కమ్ వెల్కమ్. రా. Come in, I said. No, ఇప్పుడు మాధవని కాను. ఇంగ్లీష్లో మాధవన్ రాస్తే మొదటి 3 అక్షరాలు MAD. మ్యాట్. పిచ్చివాణ్ణి నేను. ఈ పిచ్చివాణ్ణి చూడ్డానికి నువ్విక్కడికెందుకు వచ్చావు? నీకు నా మీద ప్రేమ? మాధవ్, ఏమిటి మాటలు? సారీ, ఇది అన్యాయాల్ని ఎదిరించాలనుకునే అభాగ్యుడి అజ్ఞాతవాసం. నేను తాగుతాను, ఒళ్ళు మరిచేదాకా తాగుతాను. వాణ్ణి చొక్కా పట్టుకుని ఎందుకు కొట్టబోయానో తెలుసా మాయాజీ? నా ముందే నన్ను బాస్టర్ అని పిలిచినందుకు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు జ్ఞాపకం చేస్తుంటారు దట్ ఐ యామ్ ఎ బాస్టర్డ్. బట్ ఐ హావ్ ఎ ఫాదర్. జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయారు. సర్ప్రైజింగ్ గా ఉంది కదూ? ఒక రోజు రాత్రి మా నాన్న శ్రీనివాస్ ప్రసాద్ని పోలీసులు పట్టుకెళ్లి మర్డర్ చేసినప్పుడు తాళి కట్టకపోయినా ఆయన భార్యగా జీవితం సాగిస్తున్న ఓ అభాగ్యురాలు, ఆమె కడుపులో 4 మాసాల ప్రాయం ఉన్న నేను మరెవరి ప్రాపకం లేక ఒంటరిగా మిగిలాం. ఏ నిమిషంలో అయినా వచ్చి తలుపు కొట్టి బాధించే పోలీసు వాళ్ళు, పెద్దల్ని ఎదిరించి బయటకెళ్ళిందని పట్టించుకోని బంధువులు, దిక్కులేక నిండు గర్భిణిగా అనాథాశ్రమానికి చేరుకున్నప్పుడు నాన్నగారిద్దరు స్నేహితులు మాత్రమే తోడొచ్చారు. ఒకరు చంద్రమోహన్, ఈనాటి సీఎం, మరొకరు సీకే. ఆశ్రమంలో భర్త లేకుండా మా అమ్మ ప్రసవించింది. అక్కడున్న స్కూల్లో 1వ క్లాసులో చేర్చడానికి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసేప్పుడు మా అమ్మ చేతులు వనకడం నా జ్ఞాపకం ఉంది. అమ్మ కళ్ళు చెమ్మగిలడం నా జ్ఞాపకం ఉంది. తండ్రనే కాలం ఫిలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక పేరు రాసే అదృష్టం లేని 5 ఏళ్ల కుర్రాడు ఎంత కుమిలిపోయి ఉంటాడు అర్థం చేసుకోగలవా మాయా? నా మీద జాలి కలుగుతోంది కదా? వద్దు. స్కూల్లో గోళీకాయల ఆటల్లో పోట్లాడొచ్చినప్పుడు పేరు జ్ఞాపకం లేని ఓ బచ్చా నా కొడుకు నన్ను మొదటిసారి పిలిచాడు తండ్రి లేనివాడని. ఆ రోజే వాడి ముక్కు నేను బద్దలు చేశాను. నేను తొలిసారిగా శిక్షకు గురైంది ఆ రోజే. పోను పోను ఎన్నోసార్లు. ఇప్పుడు ఇది శిక్ష. అది చెప్పడానికే నేను వచ్చాను. పాత స్నేహితుడు కొడుకు కదా,
శిక్షించకూడదని మావయ్య సీకే కలిసి రహస్యంగా నిర్ణయించుకున్నారు. స్వజన పక్షపాతం. ఇన్నాళ్లకి మా నాన్న వల్ల నాకు ఉపకారం జరిగింది. ఇంకా ఆర్డర్ రాలేదు. అంతకుముందు స్వయంగా వచ్చి మీకు చెప్తే ఒక థ్రిల్ ఉంటుంది కదా అనుకున్నాను. సారీ, నేను మిమ్మల్ని చాలా అప్సెట్ చేశాను. ఇట్స్ ఆల్ రైట్. అయ్యో, నేను కూర్చోమని మర్యాద కూడా చేయలే. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. డోంట్ వరీ, నేను మళ్ళీ వస్తాను. కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆశ్రమం గురించి, స్వామీజీ గురించి. మీకు అభ్యంతరం లేదుగా? మాయా, థ్యాంక్స్ నా సుత్తి విన్నందుకు. బాయ్ బాయ్.